హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 3, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న వెస్టర్న్ ఘాట్స్ పైన అడగడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటంటే, పశ్చిమ కనుమలు లేదా వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? ఆ రాష్ట్రాల పేర్లేంటి? వెస్టర్న్ ఘాట్స్ పరిరక్షణపై అధ్యయనం కోసం వేయబడ్డ 2 ప్రముఖ కమిటీలను పేర్కొనండి. పశ్చిమ కనుమలను యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది? వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ వెస్టర్న్ ఘాట్స్. లాస్ట్ 2 days బ్యాక్ జూలై 1, 2025 రోజున మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. వెస్టర్న్ ఘాట్స్ పరిరక్షణకి సంబంధించి ఒక కాంటెంపరీ ఇష్యూ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమాధానము. వెస్టర్న్ ఘాట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలో 8 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. అది మన భారతదేశంలో ఉంది. జీవ వైవిధ్యానికి నిలయం, ఆలయం మన వెస్టర్న్ ఘాట్స్. అటువంటి వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. గుర్తుంచుకోండి, 6 states. వెస్టర్న్ ఘాట్స్ అంటేనే 6 రాష్ట్రాలు గుర్తుకు రావాలి. మరి ఆ రాష్ట్రాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. మనకు కోస్టల్ స్టేట్స్ అన్ని ఐడియా ఉంటాయి కదా. సో కోస్టల్ స్టేట్స్లో సింపుల్గా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు 6 రాష్ట్రాలు. సింపుల్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో వెస్టర్న్ ఘాట్స్ అనేవి విస్తరించి ఉన్నాయని అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, మరి వెస్టర్న్ ఘాట్స్ పరిరక్షణ కోసం అధ్యయనం చేయడానికి వేయబడ్డ 2 ప్రముఖ కమిటీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాధవ్ గాడ్గిల్ కమిటీ 2010 ఇయర్. నెక్స్ట్ వచ్చేసి కస్తూరి రంగన్ కమిటీ 2012. ఈ 2 కమిటీలు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో అడిగారంటే వెస్టర్న్ ఘాట్స్ అని లింక్ చేసుకోండి. ఇకపోతే వెస్టర్న్ ఘాట్స్కి అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు అనేది ఉంది. అదేంటంటే యునెస్కో ద్వారా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో మన భారతదేశంలోని వెస్టర్న్ ఘాట్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది, ప్రపంచ వారసత్వ సంపదగా. ఏ సంవత్సరంలో అంటే 2012లో. మరి భారతదేశంలో ఇప్పటి వరకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఎన్ని గుర్తింపు పొందినాయి? 43. 43లో ఒకటి వెస్టర్న్ ఘాట్స్. ఏ ఇయర్లో గుర్తింపు పొందింది? 2012. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరిపోతుంది. ఇక మీకు జూలై 1 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని చూడండి. అందులో వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి ఇటీవల మనం ఏం డిస్కస్ చేసాం, కాంటెంపరీ ఇష్యూ ఏంటి, అవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. ప్రతిరోజు కూడా మన క్లాసెస్ని చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% స్కోర్ చేయడమే కాకుండా జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెస్టర్న్ ఘాట్స్ గురించి చూసాం కదా. ఇంకొక వైపున భారతదేశానికి వెస్ట్ సైడ్లోనేమో వెస్టర్న్ ఘాట్స్, ఈస్ట్ సైడ్లోనేమో ఈస్టర్న్ ఘాట్స్. సో డైరెక్ట్ ఒక బిట్ గుర్తుంచుకోండి. ఈస్టర్న్ ఘాట్స్ లేదా తూర్పు కనుమలు ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి. ఇదేమో 5 రాష్ట్రాలు. 5 రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా 5 రాష్ట్రాల్లో ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. అదే వెస్టర్న్ ఘాట్స్ అయితేనేమో 6 రాష్ట్రాలు. ఈ 6 రాష్ట్రాలు గుర్తుంచుకోండి. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ విషయానికి వస్తే 5 రాష్ట్రాలు గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలో డెఫినెట్గా జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ని మీరు చూస్తారు. ఓకేనా? ప్రతిరోజు నేను ఇస్తున్న క్వశ్చన్, ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను కదా, తప్పనిసరిగా దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. రానున్న పోటీ పరీక్షల్లో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని మీకు క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాను. మ్యాక్సిమం హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, 100 కొద్ది అభ్యర్థులు ఆన్సర్ ఇస్తున్నారు కామెంట్ బాక్స్లో. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్, వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి, వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి, సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఈరోజు జూలై 3, 2025 కదా. సో ఫస్ట్ టాపిక్,
మీరు వార్తాపత్రికల్లో చూడగానే ఈరోజు ఒక టాపిక్ యాక్చువల్గా కొన్ని వార్తాపత్రికల్లో డైరెక్ట్ మనం చూడవచ్చు, అంటే బ్రేకింగ్ న్యూస్లో చూడవచ్చు ఆన్లైన్లో, లేదంటే మనకు మార్నింగ్ ఈరోజు ఉదయం మేల్కొనగానే ఒక బ్రేకింగ్ న్యూస్, ఘనా దేశం నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన ఒక అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. అంతేందుకు సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్గా 2024 ఇయర్ ఎండ్లో టీజీపీఎస్సీ వారు కండక్ట్ చేసిన గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి. అందులో జనరల్ స్టడీస్లో భాగంగా, కరెంట్ అఫైర్స్లో భాగంగా రష్యా నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారం పేరు అడిగారు. 2024లో వార్తలను ఇచ్చిన పురస్కారము. కాబట్టి రానున్న పోటీ పరీక్షలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులోనూ ఈ సంవత్సరం తరచూ వార్తల్లోకి వస్తున్నాయి ఇవి. సో ఘనా దేశం నుండి అత్యున్నత పౌర పురస్కారం అంటున్నాను. ఆ పురస్కారం పేరేంటంటే ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. గుర్తుంచుకోండి, ఘనా దేశం నుండి అత్యున్నత పురస్కారం ఇటీవల నరేంద్ర మోదీ గారిని వరించింది. ఆ పురస్కారం పేరేంటంటే ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఘనా దేశం నుండి. మరి ఇక్కడ రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారాలన్నీ కూడా ఫాస్ట్గా చూద్దాము. సో సైప్రస్ రీసెంట్గా మనకు లాస్ట్ మంత్లో చూసాము, సైప్రస్ దేశం నుండి అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకోరియస్ 3 అని గుర్తుంచుకోండి, సైప్రస్. శ్రీలంక దేశం నుండి మిత్రభూషణ పురస్కారము. మారిషస్ దేశం నుండి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా 2025కి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి కువైట్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ గతంలో నిలిచాయి. 2025లో ఇందాక నేను చెప్పినవి ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ గుర్తుంచుకోండి. ఒకటి మారిషస్, సైప్రస్ అండ్ ఈరోజు ఘనా. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక ఇవి పోను కొంత ఓల్డ్. అవేంటంటే కువైట్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, గయానా దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్, బార్బడోస్ దేశానికి సంబంధించి ది ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది 2024లో వార్తల్లోకి వచ్చింది, కానీ రీసెంట్గా 2025లో ఈ పురస్కార ప్రదానోత్సవం అనేది జరిగింది బార్బడోస్. నైజీరియాకి సంబంధించి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్, డొమినికాకి సంబంధించి డొమినికా ఆర్డర్ ఆఫ్ హానర్, రష్యాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజెల్. సో రష్యాకి సంబంధించి ఈ పురస్కారం ఉంది కదా, ఈ పురస్కారం పైనే టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్లో 2024 ఇయర్ ఎండ్లో జరిగిన క్వశ్చన్ పేపర్లో గ్రూప్స్ ఎగ్జామినేషన్లో అడిగారు. సో గ్రీస్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్, ఫ్రాన్స్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్, ఈజిప్ట్ దేశానికి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ద నైల్, రిపబ్లిక్ ఆఫ్ పలావుకి సంబంధించి హానర్ ఎబాకల్ అవార్డ్, పప్వా న్యూగినియాకి సంబంధించి ది ఆర్డర్ ఆఫ్ లోగోహు, ఫిజీ దేశానికి సంబంధించి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ, భూటాన్ దేశానికి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో, యూకే గవర్నమెంట్ ఇచ్చిన లీజన్ ఆఫ్ మెరిట్, బహ్రెయిన్ దేశానికి సంబంధించి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రెనైజెన్స్, మాల్దీవ్స్ దేశానికి సంబంధించి ది ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డ్, పాలస్తీనాకి సంబంధించి ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అవార్డ్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ద స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమనుల్లా ఖాన్, సౌదీ అరేబియాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్. సో ఇవి 23 ప్లస్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన 24వది. సో 24వది ఏంటి, ఘనా దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం కదా. ఘనా దేశ అధ్యక్షుడైన జాన్ మహామా గారి చేతుల మీదుగా ఈ పురస్కారం అనేది స్వీకరించడం జరిగింది నరేంద్ర మోదీ గారు. ఈరోజు పిక్ ఇది. ఓకేనా, ఇక కంటిన్యూషన్. భారత ప్రధాని గారి సుదీర్ఘ విదేశీ పర్యటన అని చెప్పొచ్చు. 2016 సంవత్సరం, ఇక్కడ ఇయర్ గుర్తుంచుకోండి, 2016 సంవత్సరంలో మొదటిసారి భారత ప్రధాని గారు ఒకేసారి విదేశీ పర్యటనలో భాగంగా 5 దేశాలు పర్యటించారు. 5 దేశాలు. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ళ కన్నట్టు 2016 నుండి 2025 అరౌండ్ 10 ఇయర్స్కి మళ్ళీ సుదీర్ఘ విదేశీ పర్యటన. ఈసారి కూడా 5 దేశాల్లో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈ పేర్లు గుర్తుంచుకోండి, ఆ దేశాల రాజధానుల పేర్లు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లు అడుగుతారు. మీకు నేను కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దేశం గురించి కానీ, లేదా ఒక ప్రాంతం గురించి కానీ, ఒక సముద్ర ప్రాంతం గురించి కానీ, ఒక జలసంధి గురించి కానీ, ఒక పాస్ గురించి కానీ డిస్కస్ చేసేటప్పుడు వాటిని చూపిస్తున్నాను. మ్యాప్ పాయింటింగ్ లొకేషన్ అనేది చూపిస్తున్నాను. మన ప్రిపరేషన్లో భాగంగా మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ
ఈ 5 దేశాల పేర్లు అవేంటో చూద్దాము. అంతకంటే ముందు లాస్ట్ మంత్ మనము జూన్ 15th, 16th, 17th ఆ టైంలో అబ్జర్వ్ చేస్తే కెనడా దేశ పర్యటన గురించి చూసాము, క్రొయేషియా దేశ పర్యటన గురించి చూసాము, సైప్రస్ దేశ పర్యటన గురించి చూసాము. అంటే వితిన్ షార్ట్ స్పాన్లోనే విదిన్ 1 monthలోనే దాదాపు 8 కంట్రీస్ మనకు న్యూస్లోకి వచ్చినాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా 5 దేశాలు అంటున్నారు కదా. 5 దేశాలు ఏంటంటే, సో నిన్న మనం అబ్జర్వ్ చేస్తే జూలై 2nd, 3rd 2 రోజుల పాటేమో ఘనా పర్యటన. నెక్స్ట్ వచ్చేసేసి జూలై 3rd ఈరోజు రేపు ట్రినిడాడ్ అండ్ టొబాగో. నెక్స్ట్ 4th నుండి 6th వరకు అర్జెంటీనా పర్యటనలో ఉండనున్నారు నరేంద్ర మోదీ గారు. అండ్ నెక్స్ట్ 6th, 7th 2 రోజుల పాటు బ్రెజిల్లో. సో బ్రెజిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రిక్స్ సమ్మిట్. సో బ్రిక్స్ సమ్మిట్ గురించి మనము నెక్స్ట్ క్లాసెస్లో చూస్తూ ఉంటాం, ఎందుకంటే వార్తలోకి వస్తూ ఉంటుంది ఇక. సో బ్రిక్స్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నమీబియా పర్యటన 8th, 9th. ఓకేనా, దాదాపు 8 days 5 countries పర్యటన, నరేంద్ర మోదీ గారి సుదీర్ఘ పర్యటన అని చెప్పొచ్చు. సో ఇక్కడ లొకేషన్స్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఘనా దేశం ఈరోజు ఉదయం మనం చూస్తున్నాం కదా, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన ఘనా దేశ అత్యున్నత పురస్కారం అని. సో ఘనా అనేది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము, ఆఫ్రికా కాంటినెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి అర్జెంటీనా అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లో, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము. నెక్స్ట్ వచ్చేసేసి నమీబియా అనగానే చరిత్రలో 2022 ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మొదటి విడత చీతాస్లో భాగంగా మొదటి విడత చీతాస్ని ఎక్కడ తీసుకొచ్చాం? నమీబియా నుండి. సో నమీబియా ఆఫ్రికా ఖండంలో దక్షిణం వైపున ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో లొకేషన్, కరేబియన్ దీవులు ఏవైతుంటే ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బ్రెజిల్. సో ఇక్కడ బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోంది. ఓకేనా. సో పర్యటన వ్యవధి 8 రోజులు. పర్యటించే దేశాలు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. మొదటి పర్యటన ఘనాతో ప్రారంభం అవుతుంది. ఓకేనా. సో ఘనా పర్యటన జూలై 2nd, 3rd 2 రోజుల పాటు. సో ఇక మిగతావన్నీ కూడా మీకు ఇందాక చెప్పాను కదా. 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది? బ్రెజిల్లో జరగబోతోంది, బ్రెజిల్ అధ్యక్షతన. దాని గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయాలి. ఇక బ్రెజిల్ రాజధాని వచ్చేసి బ్రెసిలియా, అర్జెంటీనా రాజధాని వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్, నెక్స్ట్ ఘనా రాజధాని వచ్చేసి అక్రా. ఘనా దేశాధినేత లేదా ప్రస్తుత అధ్యక్షుడి పేరు గుర్తుంచుకోండి, జాన్ ద్రమని మహామా. ఎందుకు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పానంటే ఈరోజు తను వార్తల్లోకి వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం ఇచ్చారు కదా, సో ఇతని చేతుల మీదుగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో, కరేబియన్ దీవుల్లోని ఒక దేశము, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ ద క్యాపిటల్. నెక్స్ట్ నమీబియా దేశానికి సంబంధించి విండ్ హుక్ అనేది క్యాపిటల్. సో ఆఫ్రికా ఖండంలో ప్రముఖంగా యురేనియం, వజ్రాల ఉత్పత్తికి పేరుగాంచిందంట. ఓకేనా. ప్రధాని మోదీ గారు ఒకేసారి 5 దేశాల్లో పర్యటించడం ఇది 2వసారి చరిత్రలో. తన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2వసారి. మొదటిసారి 5 దేశాల పర్యటన ఎప్పుడంటే 2016. అప్పుడు ఏంటంటే అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్ ఏకకాలంలో ఒకే పర్యటనలో ఈ దేశాలు. ఇప్పుడు మళ్ళీ 2025లో 5 countries. ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ల క్వశ్చన్ ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2025 జూలై నెలలో 8 రోజుల పర్యటనలో భాగంగా 5 దేశాలు పర్యటించాలి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆ దేశాల్లో ఉన్నవేంటి లేనివేంటి అని అడుగుతారు, అలా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి. సో రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా మనం పోటీ పరీక్షలు వేటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం రక్షణ రంగ నివేదికలు అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వస్తున్నాయి, ఏవైతే ఉంటాయి అవి సిప్రి రిపోర్ట్ కానివ్వండి, గ్లోబల్ ఫైర్ రిపోర్ట్ కానివ్వండి, ఇటువంటివి. నెక్స్ట్ రక్షణ రంగ ఒప్పందాలపైన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రక్షణ రంగ దిగుమతులపైన, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడం భాగంగా దిగుమతులపైన ఆధారపడుతున్న వీటిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, అదొకటి. నెక్స్ట్ రక్షణ రంగ ఒప్పందాల గురించి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధాలు కానివ్వండి, వీటి గురించి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఆయుధాలు, తుపాకులు కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, యుద్ధ విమానాలు కానివ్వండి, డ్రోన్స్ని కానివ్వండి. సో ఇక్కడ అపాచీ హెలికాప్టర్ న్యూస్లోకి వచ్చింది. అపాచీ హెలికాప్టర్ ఇటీవల భారత రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా వార్తల్లోకి వచ్చిన అపాచీ హెలికాప్టర్స్. వీటిని మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి
దిగుమతి చేసుకుంటున్నాము అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా. సో అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్న రక్షణ రంగ ఉత్పత్తులు ఏంటి ఏమేమి దిగుమతి చేసుకుంటామంటే మెయిన్గా పోసిడాన్ 8I, పోసిడాన్ 8I ఇవి నిఘా విమానాలు. భారతదేశం పెనిన్సులా కదా, ద్వీపకల్పం కదా. మరి సముద్ర ప్రాంతంలో నిఘా అవసరాల కోసము ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి పోసిడాన్ 8I. దాదాపు 16 ఉన్నాయి నేవీ వద్ద, మన ఇండియన్ నేవీ వద్ద. వీటన్నిటిని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా నుండి అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్ వీటిని కూడా. అండ్ క్షిపణుల విషయానికి వస్తే హర్పూన్ మిసైల్స్, హర్పూన్ క్షిపణులు. నెక్స్ట్ అమెరికా నుండి సిగ్ సావర్ తుపాకులు. సో ఇలాంటివి చూడండి. సో వీటిని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న వాటిలో ముఖ్యమైన వీటిలో ఎక్కువగా వార్తల్లోకి వస్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్లో దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు. నెక్స్ట్ దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తున్న మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి. అండ్ నెక్స్ట్ స్పెయిన్ నుండి C291 విమానాలే కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ దేశం నుండి మనము హెరాన్ డ్రోన్స్ని, నెగేవ్ లైట్ మిషన్ గన్స్ని, స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ని దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఫైనల్గా రష్యా, వెరీ 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 ఇంపార్టెంట్. మన రక్షణ రంగ అవసరాలు తీర్చడంలో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. మ్యాక్సిమం ఇంపోర్ట్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ అన్నారు అనుకోండి, రష్యా నుండి. రష్యా అనగానే మనకు గుర్తుకు రావాల్సింది బ్రాహ్మోస్ మిసైల్స్, భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేస్తున్న క్షిపణులు. అండ్ ఎట్ ద సేమ్ టైం సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు కానివ్వండి, సుఖోయ్ యుద్ధ విమానాలు అంటాము. అండ్ S-400 మిసైల్ సిస్టమ్స్ ఇటీవల మనం చూసాము సరిహద్దులో ఎంత రక్షణ కవచంలో ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ కూడా సో రక్షణ రంగానికి సంబంధించి ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మన టాపిక్ ఏంటి, అపాచీ AH-64E హెలికాప్టర్స్ని ఏ దేశం నుండి దిగుమతి అంట, అమెరికా నుండి. అతి త్వరలో మన భారతదేశానికి రానున్నాయి. యాక్చువల్గా ఈ ఒప్పందం మొదటిసారి అపాచీ విషయంలో డీలు 2015లో, తర్వాత 2020లో. సో అలా 5 ఏళ్ల తర్వాత ఒప్పందం అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. సో 6 హెలికాప్టర్ల కొనుగోలు కోసం 2020 సంవత్సరంలో 5,140 కోట్ల రూపాయల డీల్ అనేది ఇండియా అమెరికా మధ్య G2G ఒప్పందం అనేది జరిగింది. అందులో మొదటి విడతలో ఇప్పుడు 3 హెలికాప్టర్లు ఈ నెలలో డెలివరీ చేస్తామని అమెరికా చెప్పింది. ఓకేనా. ఒప్పందం 5 ఏళ్ల క్రితం జరిగింది, డెలివరీ 15 నెలలు ఆలస్యం అవుతుంది. వినియోగం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కీలక మిషన్లలో భారత వాయుసేన వీటిని ఉపయోగించుకుని. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు త్రివిధ దళాలు ఇంపార్టెంటే, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. సో ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉపయుక్తంగా ఉంటాయి మనకి వాయుసేనకు సంబంధించి. ఓకేనా. అండ్ ఇప్పుడు పాకిస్తాన్కి అడ్డుకట్ట వేయడానికి అరేబియా సముద్ర ప్రాంతంలో నిఘా కోసము INS తమల్ ఆల్రెడీ బయలుదేరింది. అండ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత వైమానిక సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి కీలకంగా ఇవి నిలవనున్నాయంట. ఓకేనా. సో సరిపోతుంది. ఏ సంస్థ తయారు చేస్తుంది అపాచీ హెలికాప్టర్స్ అన్నారనుకోండి, బోయింగ్ సంస్థ. ఓకేనా. నెక్స్ట్ రష్యాపై ఆంక్షల విషయంలో అమెరికా మరొకసారి న్యూస్లోకి వచ్చింది. ఏ దేశాలైతే రష్యా నుండి పెట్రోలియంని దిగుమతి చేసుకుంటారో ఆ దేశాలపైన మేము ప్రత్యేకంగా సుంకాలు విధించబోతున్నాం అని చెప్పేసి అమెరికా ఆంక్షలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గతంలో కూడా ఇలాంటి చాలా చూస్తున్నాం మనం. క్యాట్సా కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అంటే ఏంటి, సింపుల్గా కౌంటరింగ్ అడ్డుకట్ట వేయడము. అమెరికా యొక్క అడ్వర్సరీస్ అంటే అమెరికా ప్రత్యర్థుల నుండి ఎవరైతే దిగుమతులు సంబంధాలు కొనసాగిస్తారో వాళ్ళపైన ఆంక్షలు వేయడానికి క్యాట్సా అనేది ఒకటి ఉంది. ఇప్పటికే 2017 ఆ సమయం నుండి మనం చూస్తున్నాము. సేమ్ ఇలాంటిది ఒక బిల్లుని మళ్ళీ అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టబోతున్నారట ఈ నెలలో మ్యాక్సిమం, లేదంటే జూలై మంత్ వరకల్లా, లేదంటే ఆగస్ట్ మంత్ వరకల్లా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ బిల్లు కనుక ప్రవేశపెడితే ఎవరిపైన ప్రభావం పడుతుంటే భారతదేశం పైన. ఎందుకంటే మనం మ్యాక్సిమం పెట్రోలియం ప్రోడక్ట్స్ కానివ్వండి, డిఫెన్స్ ప్రోడక్ట్స్ కానివ్వండి రష్యా నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
యుక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయాలనే లక్ష్యంతో అమెరికా ఒక బిల్లును ప్రతిపాదించింది. బిల్లులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంటే పెట్రోలియం కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీగా అంటే 500% సుంకాలు విధించాలని ప్రతిపాదించారంట. అంటే రష్యాని కౌంటర్ చేయడానికి ఇదంతా కూడా. ప్రస్తుతం రష్యా చమురులో అత్యధికంగా భారత్, చైనా దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. వీరు సుమారు 70% వరకు రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్నారు. అంటే ఈ బిల్లు ప్రధానంగా భారత్, చైనాలపై లక్ష్యంగా పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై సుమారు 500% సుంకం విధించాలని బిల్లు ప్రతిపాదించింది. ఓకేనా? సో భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుంది? యుక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ తీసుకునే మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1% కన్నా తక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆ వాటా పెరిగి 40 to 45%కి పెరిగింది. రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటుంది. భారత్ ఈ బిల్లు వల్ల తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. అధిక సుంకాలు విధిస్తే భారత్, అమెరికాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయట. మరి భారత్, అమెరికా మధ్య వాణిజ్యం ఎలా ఉంది అంటే 2024-2025 ఫినాన్షియల్ ఇయర్, రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $200 బిలియన్ చేరుకుంది. ఓకేనా? అమెరికాకు భారత్ ప్రధానంగా ఫార్మా, జెమ్స్, ఆభరణాలు, వస్త్రాలు, ఐటీ సేవలు ఇవి ఎగుమతి చేస్తుంది. అక్కడ దిగుమతి చేసేటప్పుడు ఈ సుంకాలు విధిస్తారంట. గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, వాణిజ్యానికి సంబంధించి, కామర్స్ సంబంధించి. ఓకేనా? నెక్స్ట్, బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ని రేపటి రోజున ప్రారంభించబోతుంది. ఈరోజు July 3 కదా, రేపు July 4 రోజున కిషన్ రెడ్డి గారు, కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ కోల్, ప్రస్తుతం ఎవరున్నారు? గనుల శాఖకి, బొగ్గు గనుల శాఖకి మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, జి కిషన్ రెడ్డి గారు. రేపు తను ప్రారంభించబోతున్నారు. సో ఇదొక ఫ్రేమ్వర్క్. సో రీక్లెయిమ్ ఇక్కడ చూడండి. ఆర్ అంటే రీచ్ అవుట్, ఈ అంటే ఎన్విజన్, సి అంటే డిజైన్, ఎల్ అంటే లోకలైజ్, ఏ అంటే యాక్ట్, ఐ అంటే ఇంటిగ్రేట్, ఎం అంటే మెయింటైన్. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇదంతా కూడా ఎగ్జామినేషన్లో అడగకపోయినా ఒక పాయింట్ అడుగుతారు. ఇటీవల బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ రీక్లెయిమ్ అనే ఒక ఫ్రేమ్వర్క్ని విడుదల చేసింది. ఆ ఫ్రేమ్వర్క్ యొక్క ఉద్దేశం ఏంటి? సో గనుల వల్ల ప్రభావితం అవుతున్న కుటుంబాలు ఏవైతుంటే వారిని ఉద్దేశిస్తూ ఎవరు డెవలప్ చేశారంటారు. ఇది చూస్తే సరిపోతుంది. సో గనుల మూసివేత వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ అండ్ జీవనోపాధులను మెరుగుపరిచేందుకు ప్రధాన లక్ష్యంగా రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ని ఏ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కోల్ అని గుర్తుంచుకోండి, ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పుడు? July 4 రేపు ప్రారంభం కాబోతుంది. ఈ ఫ్రేమ్వర్క్ అమల్లోకి రాబోతుంది. ఓకేనా? గనుల మూసివేత వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధి, జీవనోపాధులను మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యం. మరి ఫ్రేమ్వర్క్ని ఎవరు డెవలప్ చేశారు? కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వారు ఈ ఫ్రేమ్వర్క్ని రూపొందించడం జరిగింది. దీనికి హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ భాగస్వామ్యాన్ని అందించిందంట. మరి ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా గనుల మూసివేతతో ఏర్పడే భూ ఆకృతుల మార్పు, స్థానిక సమాజంపై ప్రభావాలను పరిరక్షించేందుకు మార్గదర్శకాలు ఉంటాయి. స్థానిక కమ్యూనిటీలు, పర్యావరణం పరిరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధి కోసం ఈ ఫ్రేమ్వర్క్ కృషి చేస్తుంది. గనుల మూసివేత తర్వాత స్థానిక ప్రజలు, కార్మికులు స్థిరమైన జీవనాన్ని కొనసాగించేలా సహకరిస్తుందంట. ఓకేనా? గనుల మూసివేత కారణంగా ఏర్పడే పరిస్థితి మార్పులను శాస్త్రీయంగా పునరుద్ధరించడం, స్థిరమైన జీవనోపాధుల కల్పన చేయడం ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా జస్ట్ ట్రాన్సిషన్ అనే ఒక భావన గనుల మూసివేత ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమైన అంశంగా ఉంది. జస్ట్ ట్రాన్సిట్ దాని ఆధారంగా ఇన్స్పిరేషన్గా ఇది. ఓకేనా? నెక్స్ట్, సీ ఫ్లడ్. సో ముందస్తు వరదల హెచ్చరికకు సంబంధించిన ఒక వ్యవస్థ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీ ఫ్లడ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వరదల అంచనా వ్యవస్థ. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సీ ఫ్లడ్ దేనికి సంబంధించి అంటే ఫ్లడ్, వరదలకు సంబంధించి ఒక అంచనా వ్యవస్థ ముందస్తుగా అప్రమత్తం చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు ప్రారంభించారు. సో ప్రాజెక్ట్ సీ ఫ్లడ్ ఇది యూనిఫైడ్ ఇనండేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. సో ముంపు ప్రాంతాలకి అలర్ట్ ఇవ్వడంలో భాగంగా ఉద్దేశం వరదల ప్రభావాన్ని 2 రోజుల ముందుగానే గ్రామస్థాయి వరకు ముందస్తుగా అంచనా వేయడం కోసము ఉద్దేశించబడింది. ఇది వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్. సో ఇటువంటివి చాలా చూడండి. రీసెంట్గా ఆర్బీఐ లాంటివి కూడా ఎకానమీ పైన వాతావరణ మార్పు ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వెదర్ ఫోర్కాస్టింగ్ అనే ఒక ఇనిషియేటివ్తో ఆర్బీఐ వార్తల్లోకి వచ్చింది. అండ్ January 15, 2025 రోజున మిషన్ మౌసం ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇటువంటివన్నీ కూడా లింక్ చేసుకోవాలి మనం. ఓకేనా? సో వరద ముంపు మ్యాప్లు, నీటి
మట్టాల అంచనాల సమాచారం అనేది అందిస్తుంది. మరి సీ ఫ్లడ్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ని ఎవరెవరు రూపొందించారు అంటే సెంట్రల్ వాటర్ కమిషను, కేంద్ర జల సంఘం అంటాము, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఈ 3 గుర్తుంచుకోండి. ఒకటి సెంట్రల్ వాటర్ కమిషన్ విచ్ ఈజ్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, సెకండ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్, నెక్స్ట్ థర్డ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఈ 3 సహకారంతో ఈ వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్ సీ ఫ్లడ్ అనేది వచ్చింది. ఒక యాప్ లాంటిది, ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. భారత్లో వరద నిర్వహణ, విపత్తు ప్రతిస్పందన వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చడం దీని ఉద్దేశం. మనందరికీ తెలుసు, ఎక్కువగా కోస్టల్ స్టేట్స్లో కానివ్వండి, మరియు భారతదేశంలోని చాలా అర్బన్ ఫ్లడ్స్ కానివ్వండి, ఇటీవల చాలా చూస్తున్నాము. వర్షాకాలము, మాన్సూన్ సీజన్, కాబట్టి ఇటువంటివి మనకు వార్తలకు ఎక్కువగా వస్తాయి. సో భారత్లో వరదల ఎక్కువ ప్రభావిత రాష్ట్రాలు ఏంటంటే అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. ఎక్కువగా వరదలు ఇక్కడ సంభవిస్తూ ఉంటాయి ఈస్టర్న్ సైడ్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది జలవనరుల నిర్వహణ, నది పరిసర పర్యవేక్షణ కోసం బాధ్యత నిర్వహిస్తుంది. సీడాక్ అనేది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక కంప్యూటింగ్ ఐటీ సాంకేతిక వ్యవస్థ. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో నేను ప్రతి టాపిక్ మీరు అబ్జర్వ్ చేయండి. వార్తల్లో అంశాలను చూస్తాము. ఒక టాపిక్ని న్యూస్గా కాకుండా మనం కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాలి. మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధిస్తారు. మన రెగ్యులర్ క్లాసెస్ చూడండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, నేను జనరల్ స్టడీస్ లింక్ చేస్తున్నాను, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ అలా అడిషన్గా ఇస్తున్నాను. అండ్ స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. దీని ద్వారా కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం మీరు స్కోర్ చేయగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అండ్ మీకు ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతిరోజు అందిస్తున్నాను. మీరు ప్రతిరోజు చూడండి. ఇక్కడ చెప్తున్న క్లాస్ సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందుబాటులో ఉంచాను. పీడిఎఫ్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. లేదంటే మన వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. యాప్ లింక్ని క్లిక్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. పోటీ పరీక్షల కోణంలో 100% యూస్ఫుల్గా ఉండే విధంగా అన్ని కోర్సెస్ నేను డిజైన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇండియన్ పాలిటీ, CA 360, డైలీ CA, టెస్ట్ సిరీస్, మిషన్ 100 ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది మీకు మన జూలై 1 నుండి ప్రారంభించాను ఆఫర్ టైమ్. సో ఈరోజు లేదా రేపు మ్యాక్సిమం ఆఫర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ఈరోజే ఆఫర్ టైంలో మీ ఫేవరెట్ కోర్స్ ఏదున్నా కూడా పొందండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్గా వైల్డ్ లైఫ్ సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం మనము. రక్షిత ప్రాంతాల నిర్వహణ విషయంలో ర్యాంకింగ్స్ అని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్ చూసాం. కేరళ టాప్లో ఉంది అని. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో జీవ వైవిధ్య రికార్డ్ అనే ఒక అంశం చూస్తున్నాము. సో భారతదేశంలో ఎలా ఉంది జీవ వైవిధ్యం అని చెప్పేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరేంటి అదేంటో చూసే ముందు మనం కొన్ని బేసిక్స్. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4లో ఆర్టికల్ 48A అటవీ ప్రాంతాల విస్తరణ, వన్యప్రాణుల సంరక్షణ గురించి తెలుపుతుంది. అండ్ పార్ట్ 4Aలో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మీరు నేర్చుకుంటారు ప్రాథమిక విధులు. ఆర్టికల్ 51Aలో క్లాస్ G వన్యప్రాణుల సంరక్షణ గురించి చెప్తుంది. ఇలా లింక్ చేసుకోవాలి ఏదైనా టాపిక్ ఉంటే. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లింక్ చేసుకోండి, వన్యప్రాణుల సంరక్షణ చట్టము. సో రీసెంట్గా విడుదలైన రిపోర్ట్ పేరు ఏంటంటే యాన్యువల్ బయోడైవర్సిటీ రిపోర్ట్ 2024. యాన్యువల్ బయోడైవర్సిటీ రిపోర్ట్ అంటే వార్షిక జీవ వైవిధ్య నివేదిక. మరి ఇందులో ఎన్నెన్ని నమోదైనవి, ఏ రాష్ట్రం టాప్లో ఉందో చూడాలి. ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరు? భూపేంద్ర యాదవ్ గారు. సో కోల్కతా, వెస్ట్ బెంగాల్ వేదికగా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. సో విడుదల చేసిన నివేదికలు 2 విడుదల చేశారు. ఒకటి బొటానికల్, ఒకటి జువాలజికల్. అంటే ఒకటి వృక్షాలకు సంబంధించి, ఒకటి జంతువులకు సంబంధించి. ఒకటి ఎనిమల్ డిస్కవరీస్ 2024, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు రూపొందించారు. ప్లాంట్ డిస్కవరీస్ 2024, దీన్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు రూపొందించారు. సో ఇక్కడ ముఖ్య విశేషాలు ఏంటంటే భారతదేశంలో మొత్తం కొత్త జీవజాతులేమో 683 అంట ఈ రిపోర్ట్ ప్రకారము. కొత్త జాతులు వచ్చేసేసి 459, కొత్త రికార్డులు వచ్చేసేసి 224. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం
కొత్త మొక్క జాతులు వచ్చేసి 433, ఇందులో కొత్త మొక్క జాతులు వచ్చేసేసి 410 అంట, ఇన్ఫ్రా స్పెసిఫిక్ ట్యాక్స్ ఏమో 23 అంట. ఇక అత్యధిక జాతుల గుర్తింపులు ఎక్కడ? సో కేరళ 101, 80 కొత్త రకం జాతులు, 21 కొత్త రికార్డులో గుర్తింపు పొందినాయి. అండ్ సెకండ్ కర్ణాటక, థర్డ్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ అత్యధిక మొక్కల గుర్తింపులు వృక్షజాలని కనుక తీసుకుంటే కేరళ టాప్, మహారాష్ట్ర సెకండ్, ఉత్తరాఖండ్ థర్డ్. ఇక జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలో. ఓకేనా? సో ప్రపంచ జంతుజాలంలో భారతదేశం వాటా దాదాపు 7.5%, వృక్షజాలంలో 11.5% భారతదేశంలో ఉందంట. నెక్స్ట్ ఎస్ఎన్టీలో భాగంగా ఇటీవల కాలంలో మనము చాలా ఇన్నోవేషన్ చూస్తుంటాము. రకరకాల వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు, వీటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇక్కడ మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు, MIT పరిశోధకులు. ఇటీవల MIT అనగానే మీకు చంద్రకాశన్ గారు గుర్తుకు రావాలి. చంద్రకాశన్ ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకోండి. MIT విషయంలో రీసెంట్గా ప్రొవోస్ట్గా రావడం జరిగింది. సో క్యాన్సర్, HIV నిర్ధారణ కోసము ఇంటి వద్దే క్యాన్సర్ని, HIVని మనం గుర్తించే విధంగా, డయాగ్నోసిస్ చేసుకునే విధంగా ఒక కిట్ని అభివృద్ధి చేస్తూ ఎవరు వార్తల్లోకి వచ్చారంటే MIT పరిశోధకులు. MIT అంటే మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా శాస్త్రవేత్తలు. సో ఆవిష్కరణ డిస్పోజబుల్ DNA సెన్సర్ అభివృద్ధి చేసిన వారు MIT అమెరికా. ఉపయోగం ఇంట్లోనే క్యాన్సర్, HIV వంటి వ్యాధులను ఖచ్చితంగా గుర్తించే సౌలభ్యం. ప్రత్యేకత రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా కొన్ని వారాల వరకు నిల్వ ఉండగలుగుతుంది. రిఫ్రిజిరేషన్ అవసరం లేదు, కొన్ని వారాల వరకు ఈ కిట్ అనేది అందుబాటులో ఉంటుంది. సాంకేతికత CRISPR జీన్ ఎడిటింగ్ సిస్టమ్ ఆధారిత సెన్సర్స్ సరిపోతుంది. వ్యాధికి సంబంధించిన జన్యువును గుర్తించిన వెంటనే DNA చాపింగ్ ఎంజైమ్ క్రియాశీలమై ఎలక్ట్రోలైట్పై ఉన్న DNAని ముక్కలుగా కోసేస్తుంది. సో ఇదంతా అడిగారు. ప్రొసీజర్ ఏంటి, DNAని ఎలా గుర్తిస్తుంది, DNA ముక్కలుగా కట్ చేస్తుందా కాదా, ఇటువంటివి అడిగారు ఎగ్జామినేషన్లో. అసలు దేనికి సంబంధించింది కిట్, ఎవరు అభివృద్ధి చేశారు, ప్రత్యేకత ఏంటి, ఎనఫ్, అంతకుమించి అడగరు. ఇక్కడ కొన్ని పదాలు ఉంటాయి. CRISPR జీన్ అనేది న్యూస్లోకి వచ్చిందంటే ఇది జీన్ ఎడిటింగ్కి సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా సెలెక్టెడ్ ఏరియాస్, ఒక్కొక్క ప్రాంతాన్ని సెలెక్ట్ చేస్తూ మ్యాజిక్ డ్రైన్ని ఏర్పాటు చేస్తారంట. మనం ఇంట్లో నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్ ఉంటుంది కదా, అది నేరుగా భూగర్భ జలంగా ఇంకిపోవడానికి ఉపయుక్తంగా ఉండేది మ్యాజిక్ డ్రైన్. సో ఈ కాన్సెప్ట్ అని రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, మ్యాజిక్ డ్రైన్. సో జిల్లాకు ఒక మ్యాజిక్ డ్రైన్ ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారంట. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అమలు చేయకుండా సెలెక్టెడ్ ఏరియాస్, ఒక్కొక్క ప్రాంతాన్ని సెలెక్ట్ చేస్తారు. అక్కడ విజయవంతమైంది అనుకోండి, దాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఈ మ్యాజిక్ డ్రైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భూగర్భ జలాన్ని పెంచడం. సో పథకం పేరు జిల్లాకు ఒక కాలనీలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణము. ఉద్దేశం ఏంటంటే ఇంటి నుంచి వచ్చే మురుగునీటిని భూమిలోకి ఇంకింపజేయడము, అంటే భూగర్భ జలాన్ని పెంచడం అన్నట్టు. మొదట ప్రయోగం ఎక్కడ చేస్తారట అంటే NTR జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో 450 మీటర్స్ పొడవు చేస్తారంట. అంత పొడవులో ఈ మ్యాజిక్ డ్రైన్ని చేస్తారంట. ప్రస్తుత నిర్ణయం సోమవరం గ్రామంలో ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక కాలనీలో చేపట్టాలని నిర్ణయిస్తున్నారు. మరి ఖర్చు కూడా చాలా తక్కువనంట. సాధారణ సిమెంట్ కాలువ నిర్మాణానికి కిలోమీటర్కు 50 లక్షల రూపాయలు అవుతుంది, అంటే ఒక మోరీ కట్టడానికి. మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి అయితే కిలోమీటర్కి జస్ట్ 9 లక్షల రూపాయలు మాత్రమే అవుతుందంట మ్యాజిక్ డ్రైన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాల్లో ఒక అవార్డు, బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక విమెన్ ఒక అవార్డు, మెంటల్ హెల్త్ అవార్డు 2025 పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల వరల్డ్ మెంటల్ హెల్త్ అవార్డు స్వీకరించిన వారెవరు అంటే బంగ్లాదేశ్కి సంబంధించి సైమా వాజిద్ మెంటల్ హెల్త్ అవార్డు 2025 గ్రహీతగా. సో అవార్డు గ్రహీత తను ప్రస్తుతం WHO సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ ఆఫీస్లో తను సంచాలకులుగా పనిచేస్తున్న డైరెక్టర్గా. సో రీసెంట్గా July 1, 2023 రోజున తనకి పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది, మెంటల్ హెల్త్ అవార్డు పురస్కారము. ఎక్కడ అంటే రీసెంట్గా బ్యాంకాక్లో ఒక సమావేశం జరిగింది, అంతర్జాతీయ మానసిక ఆరోగ్య సదస్సు, యాన్యువల్
ఇంటర్నేషనల్ మెంటల్ హెల్త్ కాన్ఫరెన్స్ అంటాము. ఇంటర్నేషనల్ మెంటల్ హెల్త్ కాన్ఫరెన్స్ వార్షిక సదస్సు. ఆ సదస్సులో తనకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై చేసిన విశిష్ట సేవలు, మార్గదర్శకం, మానసిక ఆరోగ్య రంగంలో వినూత్న కార్యక్రమాలకు అందించిన తోడ్పాటుగా ఈ గుర్తింపును చూస్తాము అంట. ఓకేనా. నెక్స్ట్ సైమా వాజిద్ గురించి అబ్జర్వ్ చేస్తే తను WHO సౌత్ ఈస్ట్ ఏషియా, WHOకి సంబంధించి సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ ఆఫీస్ ఉంది కదా, అందులో తను సంచాలకులుగా పనిచేస్తున్నారు. వాస్తవానికి ఈ హోదాలో ఉన్న రెండవ మహిళగా చెప్పచ్చు. గతంలో భారతదేశం నుండి ఒకరు ఉన్నారు, తనెవరంటే పూనం కేత్రపాల్. తన తర్వాత బంగ్లాదేశ్ నుండి తను ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక హోదాలో ఉన్నారు. తనకే వరల్డ్ మెంటల్ హెల్త్ అవార్డు 2025 అనేది రావడం జరిగింది. బ్యాంకాక్లో ప్రధానోత్సవం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రపంచ మిలిటరీ షూటింగ్ ఛాంపియన్షిప్ 2025లో బ్రాంజ్ గెలుచుకుంది ఇండియా. మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చింది ప్రపంచ పోటీలో. ఓకేనా. సో ప్రపంచ మిలిటరీ షూటింగ్ ఛాంపియన్షిప్ 2025. ఓకేనా. అందులో ఎవరికి రావడం జరిగిందంటే మన భారతదేశానికి సంబంధించి ఓంకార్ గారికి. ఫస్ట్ ఎవర్ ఫర్ ఇండియా MCPO ఓంకార్ సింగ్ విన్స్ బ్రాంజ్ ఫర్ ఇండియా, కాంస్యాన్ని గెలుచుకోవడం జరిగింది. ఎవరు నిర్వహించారు టోర్నమెంట్ అంటే ఇంటర్నేషనల్ మిలిటరీ స్పోర్ట్స్ కౌన్సిల్. ఇంటర్నేషనల్ మిలిటరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఇది బ్రసెల్స్ బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది. 1948లో ఏర్పాటైంది. ప్రపంచంలో సైనిక క్రీడలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఇది. ఎవరు? సో CISM వారు రీసెంట్గా నిర్వహించిన ప్రపంచ లేదా వరల్డ్ మిలిటరీ షూటింగ్ ఛాంపియన్షిప్ మరి ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అంటే నార్వేలో జరిగింది. నార్వేలో. సో జూన్ 23 to 29 వరకు జరిగింది. అందులో మన భారతదేశం నుండి విజేతగా నిలిచారు ఓంకార్ గారు. ఓంకార్ సింగ్ మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ తను ఓంకార్ సింగ్. పేరు గుర్తుంచుకోండి. భారత నౌకాదళంలో పనిచేస్తున్నారు. 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో తను కాంస్యాన్ని గెలుచుకున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక క్రీడల్లో ఒక పురస్కారాన్ని గెలుచుకోవడం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఓంకార్ సింగ్ పేరు గుర్తుంచుకోండి. ఎవరు నిర్వహించారు, ఏ పోటీలు, ఎక్కడ, అండ్ మన వాళ్ళు గెలుచుకున్న ప్రైజ్ ఏంటి, సరిపోతుంది. ఓకేనా. సో ప్రపంచ మిలిటరీ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ సాధించిన మొట్టమొదటి పథకం ఇదే ఇప్పటి వరకు చరిత్రలోనే. ఓకే. మొత్తం 38 దేశాల నుంచి అత్యుత్తమ షూటర్లు ఈ పోటీలో పాల్గొనడం జరిగిందంట. ఇక ఇండియన్ నేవీలో పనిచేస్తున్నారు కదా తను ఇంతకుముందు ఓంకార్ సింగ్. సో ఇండియన్ నేవీ 1950లో ఏర్పాటైంది. మన ఇండియన్ నేవీ యొక్క థీమ్ ఏంటి? శం నో వరుణః. ఇక నెక్స్ట్ అంతరిక్షానికి మరో భారత సంతతి వ్యోమగామి పయనమవునున్నాడు నెక్స్ట్ ఇయర్. మరో భారత సంతతి వ్యోమగామి, భారతీయుడు అనట్లేదు, భారత సంతతి వ్యోమగామి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అనిల్ మీనన్ గారు నాసాకి సంబంధించిన ప్రయోగము నెక్స్ట్ 2026 జూన్లో 8 నెలల పాటు ప్రయోగం చేయనున్నారు. సో వ్యోమగామి పేరు అనిల్ మీనన్. ఎంపిక చేసిన సంస్థ అమెరికా అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ నాసా. మిషన్ పేరు ఏంటంటే రాస్కాస్మోస్ సోయిజ్ MS-29. రాస్కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష కేంద్రంలో పరిశోధన కోసం పంపబోతున్నారు అనిల్ మీనన్ని. ఓకేనా. సో ప్రయోగ స్థలం ఎక్కడి నుండి భూమి నుంచి ప్రయోగం చేస్తారంటే కజకిస్తాన్ నుండి ప్రయోగం చేయబోతున్నారు. బృందంలో ఇంకా ఇతర సభ్యులు ఎవరెవరు ఉంటారంటే రష్యా నుండి ఒకరు అండ్ రష్యా నుండి 2 ఉంటారు. ఓకేనా. భారత సంతతికి చెందిన అనిల్ మీనన్ సునీతా విలియమ్స్ తర్వాత, ఎందుకంటే భారత సంతతి సునీతా విలియమ్స్ తర్వాత ISSలో అడుగుపెట్టనున్న మరో ఇండియన్ అమెరికన్గా చరిత్ర సృష్టించనున్నారు. ఫస్ట్ సునీతా విలియమ్స్, తర్వాత ఇతను. అండ్ ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా శుభాంశు శుక్లను ప్యూర్ ఇండియన్, మన ఇండియన్ లక్నో. ఓకేనా. రైట్. ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఎర్త్ ఆర్బిట్ కదా, భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో భ్రమిస్తూ ఉంటుంది. అంతరిక్ష పరిశోధనశాల నచ్చో. ఓకేనా. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే FSIB చైర్పర్సన్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న భాను ప్రతాప్ శర్మ గారి పదవీకాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగించడం జరిగింది. ఇటీవల కాలంలో ఎవరెవరి పదవీకాలం పొడిగింపు అయితే మనం చూస్తున్నామో వారందరినీ కూడా చూడండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు FSIB అండ్ లాస్ట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ మనం చూసాము సమీర్ వి కామత్ గారి పదవీకాలం పొడిగింపు అని చెప్పేసేసి. అండ్ ఇటీవల కాలంలో డైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డుకి సంబంధించి చైర్పర్సన్ పదవీకాలం అని, ఇవన్నీ చూడండి ఎవరెవరి పదవీకాలాలు పెరుగుతున్నాయని. ఓకేనా. సో క్యాబినెట్ నియామకాల కమిటీ, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అంటాము, వారు తీసుకున్న నిర్ణయము
ఎఫ్ఎస్ఐబి చైర్పర్సన్ భాను ప్రతాప్ శర్మ గారి పదవీకాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఎఫ్ఎస్ఐబి అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఆర్థిక సేవల సంస్థల్లో ఉన్నత స్థాయి నియామకాలు, నియంత్రణలు, పనితీరుపై సలహాలు ఇస్తూ ఉంటుంది ఇది. ఓకేనా. రైట్. సో క్యాబినెట్ నియామకాల కమిటీ లేదా అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అని మనం తరచూ చూస్తూ ఉంటాం కదా. ఎక్కువగా సిబ్బంది నియమించడము, వివిధ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించిన నియామకాలు అవన్నీ కూడా వీరి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన పదవులకు నియామకాలు, పదవీకాల పొడిగింపులు, బదిలీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారము వీళ్ళకు ఉంటుంది. ప్రధాని చైర్మన్గా ఉంటారు. ఇక నెక్స్ట్ 20వ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ అనేది ముగిసింది. అందులో మన వాళ్ళు సాధించిన పథకాలు ఏంటి? సో డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జరిగింది. ఏదైనా ఒక క్రీడ గురించి చూస్తున్నప్పుడు, ఒక టోర్నమెంట్ గురించి చూస్తున్నప్పుడు టోర్నమెంట్ పేరేంటి, ఎన్నవ ఎడిషన్, ఎక్కడ జరిగింది, వెన్యూ ఏంటి, అందులో మనం సాధించిన ఘనత ఏంటి సరిపోతుంది. సో 20th నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్, నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జరిగింది. తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది, మొత్తం 5 స్వర్ణాలు గెలిచింది. మరి పథకాల పట్టికలో అగ్రస్థానంలో మహారాష్ట్ర ఉంది, 3వ స్థానంలో కర్ణాటక. టాప్ 3 గుర్తుంచుకోండి, ఎనఫ్ సరిపోతుంది. ఓకేనా. సో మన వారు ఎవరైతే ఉంటారో తెలంగాణకు సంబంధించి సాధించిన పథకాలు ఇవి క్రీడాకారులు. రైట్. ఐస్ స్కేటింగ్ అంటే మంచుతో కూడిన ఉపరితలంపై నిర్వహించే ఒక క్రీడ. కామన్గా స్కేటింగ్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ పైన స్కేటింగ్. కానీ ఇక్కడ ఐస్ స్కేటింగ్ అంటే మంచు పైన స్కేటింగ్ చేయడము. ఇది జాతీయ స్థాయిలో జరిగిన ఒక క్రీడాంశము. ఓకేనా. భారతదేశంలో ఐస్ స్కేటింగ్కి ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఏంటంటే లే, లడక్, గుల్మార్గ్, డెహ్రాడూన్, ఇవి సిమ్లా మెయిన్. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా ఐస్ స్కేటింగ్లో అగ్రదేశాలు నార్వే, కెనడా, నెదర్లాండ్స్, రష్యా, అమెరికా, సౌత్ కొరియా. నెక్స్ట్ ప్రముఖ క్రికెటర్కి సంబంధించిన ఒక పుస్తకం, తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఎవరికి సంబంధించిందంటే వివి కుమార్కి సంబంధించి. ఆ పుస్తకం పేరు ఏంటంటే సెలబ్రేటింగ్ వివి కుమార్ ఎట్ 90, అంటే 90 years కమమరేటివ్ బుక్. కమమరేటివ్ బుక్ అంటే తనను స్మరిస్తూ ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాజీ భారత టెస్ట్ క్రికెటర్ చింగల్పట్టు దొరైకర్ను గోపీనాథ్. సో గోపీనాథ్, సిడి గోపీనాథ్ గారు విడుదల చేయడం జరిగింది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సెలబ్రేటింగ్ వివి కుమార్ ఎట్ 90 అనేది ఎవరికి సంబంధించిందంటే, ఏ క్రీడాకారుకు సంబంధించిందంటే క్రికెట్ క్రీడాకారుడికి సంబంధించిందా, ఫుట్బాల్ క్రీడాకారుడికి సంబంధించిందా, హాకీయా, చెస్ ఇలా అడుగుతారు. సో క్రికెట్ క్రీడాకారుడికి సంబంధించిందని గుర్తుంచుకొని సరిపోతుంది. ఓకేనా. సో వివి కుమార్ భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ లెగ్ స్పిన్నర్, చరిత్రలో నిలిచిపోయిన క్రీడాకారుడు, ప్రముఖ దిగ్గజాల సరసన ఉన్న ఆటగాడు, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. రైట్. ఇక ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని ఇవ్వండి. చాలామంది ఆస్పిరెంట్స్ వీడియో లెంత్ అవుతుంది అంటున్నారు. బట్ ఒక్కరు గుర్తుంచుకోండి, ఎంతవరకు నేను మ్యాక్సిమం కాన్సెప్ట్ ఇచ్చి మీకు బెనిఫిట్ చేయాలో అంతవరకు ఇస్తూనే ఉంటాను. సో నేను చెప్పే ప్రతి పాయింట్ చూడండి. లెంత్ అయినా పర్లేదు, 1 hour అయినా పర్లేదు, అంతకన్నా ఎక్కువ టైం అయినా పర్లేదు, లేదా 40 minutes అయినా పర్లేదు. మీకు మ్యాక్సిమం పోటీ పరీక్షల కోణంలో సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిరోజు చూడండి. సో టైంని కన్సిడర్ చేయకండి. సో లెంత్ ఉంది అంటే ఇంకెక్కువ ఎక్స్ప్లెయిన్ చేశానని ఆలోచించండి. ఓకేనా. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలో నిలిచిన హాంకాంగ్ కన్వెన్షన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ టాపిక్. ఇది ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? భారతదేశం ఈ ఒప్పందాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? హాంకాంగ్ కన్వెన్షన్ సంబంధించి క్వశ్చన్. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తే ఈ సమాధానం చెప్తారు. సో July 1st నుండి చూసినా కూడా ఈ సమాధానాన్ని మీరు చెప్పగలుగుతారు. సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఘనా దేశ అత్యున్నత పురస్కారం నరేంద్ర మోదీ గారిని వరించింది. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 5 దేశాల పర్యటన నిన్నటి నుండి ప్రారంభమైంది. నెక్స్ట్ భారత్కి చేరుకోనున్న అపాచీ హెలికాప్టర్స్ అమెరికా నుండి. అండ్ రష్యాపై ఆంక్షలు విధించడం అమెరికా ధ్యేయంగా భావిస్తోంది. ఎవరైతే రష్యా నుండి పెట్రోలియంని దిగుమతి చేసుకుంటారో వారిపై 500% సుంకాలను విధిస్తామని చెప్పేసి ఒక బిల్లుని సిద్ధం చేసింది. రీక్లెయిమ్ అనే ఒక ఇనిషియేటివ్ రేపటి నుండి ఈ ఫ్రేమ్వర్క్ అమల్లోకి రానుంది. దేనికి సంబంధించింది? గనులకు సంబంధించి. సీ ఫ్లడ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వరదల అంచనా వ్యవస్థ. నెక్స్ట్ భారతదేశ జీవ వైవిధ్య రికార్డుల్లో కొత్త జాతుల చేరిక. ఇటీవల వార్తలోకి వచ్చిన ఒక నివేదిక, యాన్యువల్ బయోడైవర్సిటీ రిపోర్ట్ 2024.
క్యాన్సర్ HIV నిర్ధారణ MIT పరిశోధకుల ఘనత ఒక కిట్. అండ్ జిల్లాకు ఒక మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయాలి పైలట్ ప్రాజెక్టులో భాగంగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. మెంటల్ హెల్త్ పురస్కార గ్రహీతగా సైమా వాజిద్. అండ్ ప్రపంచ మిలిటరీ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం చరిత్రలోని మొట్టమొదటిసారి ఒక పథకాన్ని కైవసం చేసుకుంది, బ్రాంజ్, ఓంకార్ సింగ్. అండ్ అంతరిక్షానికి మరో భారత సంతతి వ్యోమగామి. నెక్స్ట్ FSIB చైర్పర్సన్ భాను ప్రతాప్ శర్మ గారి పదవీ కాలాన్ని మరొక ఏడాది పొడిగించింది కేంద్ర ప్రభుత్వము. 20th నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ డెహ్రాడూన్లో జరిగింది. సో పథకాల పట్టికలో టాప్ 3లో ఉన్నవారు ఎవరు చూడండి. అండ్ ప్రముఖ క్రికెటర్ వివి కుమార్ గారి 90 సంవత్సరాల జన్మదినోత్సవం సందర్భంగా ఒక కమ్మమరేటివ్ బుక్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలో నిలిచిన హాంకాంగ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? ఇది ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? భారతదేశం ఈ ఒప్పందాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? సో ఏమైనా మిస్లెనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అన్ని కోర్సెస్ పైన ఆఫర్ ఉంది. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.